వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిక్టర్ అండ్ ఇవాళ మూవీ వచ్చేసి మనకి మెరా టీజర్ అయితే రావడం అయితే జరిగింది భయ్య. దీని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ మెయిన్ ఈ మూవీ స్టార్ కాస్ట్ వచ్చేసి మనకి మంచు మనోజ్ గారు అండ్ తేజ గారు అనమాట. అండ్ ఎంటైర్ టీజర్ చూసిన తర్వాత వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్, జనాలందరూ పిచ్చెక్కిపోయారు ఈ టీజర్ చూసి అన్నట్టు నాకు అనిపించేసింది. నాకైతే నచ్చేసింది గాయస్. ఎందుకంటే మెయిన్ ఈ మూవీలో బాగా నచ్చేసింది మంచు మనోజ్ గారు యాక్టింగ్ భయ్య. తను ఫస్ట్ నుంచి అండ్ లాస్ట్ వరకు టీజర్లో తననే నేను చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రీట్రైన్ టీజర్ చూస్తూనే ఉన్నాను. ఎందుకంటే మంచు మనోజ్ గారి లుక్స్ కానీ, మంచు మనోజ్ గారి స్వాగ్ కానీ, మంచు మనోజ్ గారి డైలాగ్స్ కానీ, తన డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి భయ్య. అండ్ మెయిన్ ఈ మూవీలో మీ అందరికీ తెలిసిందే మంచు మనోజ్ గారు నెగిటివ్ రోల్ చేస్తున్నారని. అండ్ ఇంత దారుణంగా చేస్తారని నేను అనుకోలేదు అనమాట. మెయిన్ వచ్చేసి తనకి అక్కడికి వచ్చే యాక్షన్ సీన్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. ఇందులో నుంచి అయితే మనకి తేజ గారి సీన్ అయితే ఎంట్రీ అయితే ఉంటుంది అనమాట. అండ్ మెయిన్ తేజ గారు వచ్చే సీన్స్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉంటాయి భయ్య. అండ్ మెయిన్ వచ్చేసి అక్కడ కర్ర పట్టుకునే సీక్వెన్సెస్ కానీ, అక్కడికి వచ్చేసి మెయిన్ మనకి ఆ ట్రైన్ మెయిన్ వచ్చే సీక్వెన్సెస్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి తన ఎంట్రీ సీన్స్ కానీ, మెయిన్ వచ్చేసి తనకు వచ్చే వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. అండ్ మెయిన్ మనకి తేజ గారి లుక్స్ కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఇక్కడ మనం డైరెక్టర్ ఎలా చూపిస్తాడో నేను అయితే ఫస్ట్ అయితే నాకు మైండ్లో థాట్ ఉండేది అనమాట. అంటే మంచు మనోజ్ గారు చూడడానికి అంత పెద్దోళ్ళలాగా ఉంటారు. మెయిన్ వచ్చేసి తన బాడీ లాంగ్వేజ్ కూడా వేరేగా ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఇక్కడ తేజ గారు అయితే చాలా చిన్నోళ్ళలాగా ఉంటాడు. ఒక దెబ్బ కొడితే అక్కడికి వెళ్ళిపోతాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ మూవీ ఎలా తీస్తారా భయ్య అనుకున్నాను. ఈ టీజర్ చూసిన తర్వాత ఎటువంటి డోకా లేదు. అంత బాగా చూపించారు వీళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ మూవీ ఎలా తీస్తారా భయ్య అనుకున్నాను. ఈ టీజర్ చూసిన తర్వాత ఎటువంటి డోకా లేదు. అంత బాగా చూపించారు వీళ్ళిద్దరిని స్క్రీన్ మన అంత బాగుంటాయి. అండ్ మెయిన్ మన కన్వీనియంట్ కూడా అయిపోతాం అనమాట. ఈ టీజర్ చూసిన తర్వాత ఓకే పలానా హీరో పలానా విలను అని మనకు ఖచ్చితంగా అయిపోతాం అనమాట. అండ్ మెయిన్ ఈ మూవీ కూడా మనకి మల్టీ ఆడియోలో అయితే దింపబోతున్నారు భయ్య. అంటే మల్టీ లాంగ్వేజ్లో అయితే దింపబోతున్నారు. అండ్ ప్రతి ఒక్క స్టేట్ దగ్గర పెద్ద పెద్ద మెసేజ్లు అయితే వదులుతారు. అండ్ ఈ సినిమాతోటి ఎందుకంటే అండ్ ఈ సినిమా అంత బాగుంది భయ్య. రెగ్యులర్లీ అండ్ కొన్ని సీక్వెన్సెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి భయ్య టీజర్లో అయితే. అండ్ మెయిన్ వచ్చేసి గ్రాఫిక్స్ అయితే హైలీ గ్రాఫిక్స్ అయితే బుర్ర పాడు చేశారు గ్రాఫిక్స్ సీన్స్. అండ్ అక్కడికి వచ్చే కొన్ని మనకి డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు అనమాట. అండ్ ఈ మూవీలోని ఈ టీజర్లోని మనకు లాస్ట్లో అయితే మనకు రాముడు అయితే రావడం అయితే జరుగుతుంది భయ్య. అండ్ ఈ మూవీలో రాముడు ఎందుకు వచ్చాడు ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మూవీ గురించి మనం ఆకాలన్నమాట. అండ్ ఎటువంటి డోకా లేకుండా మనకైతే ఈ టీజర్ అయితే దింపడం అయితే జరిగింది. అండ్ మెయిన్ హనుమాన్ సినిమాలో మన హనుమాన్ ఎలాగొస్తాడో బట్ ఈ సినిమాలో కూడా క్లైమాక్స్లో అయితే రాముడు వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి. బట్ క్లైమాక్స్లో వస్తాడో స్టార్టింగ్ వస్తాడో మనకు తెలియదు. బట్ డైరెక్టర్ అయితే రాముడిని అయితే ఇంక్లూడ్ అయితే చేశారనమాట ఈ మూవీలో. బట్ రాముడికి కూడా చాలా మంది ఫ్యాన్ బేస్ అయితే ఉన్నారు భయ్య. రాముని చూపించే విధానంలో ఈ మూవీ సక్సెస్ అయిందంటే మాత్రం ఈ మూవీ అయితే మనం పట్టుకోలేము. ఇంక ఎక్కడికి వెళ్ళిపోతుంది భయ్య. ఎందుకంటే ఒక దేవుని చూపించినప్పుడు మనం నీట్గా చూపించి నీట్గా ప్రజెంటేషన్ ఇచ్చి బిగ్ స్క్రీన్ మీద మనం చూపించామంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అండ్ మన హనుమాన్లో మెయిన్ మన డైరెక్టర్ అదే చేశాడు భయ్య. డైరెక్టర్ మన హనుమాన్ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు అండ్ హిట్ కొట్టాడు. అండ్ ఈ మూవీలో కూడా రాముని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి హిట్ కొట్టాడంటే మాత్రం ఇంక ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి మంచు మనోజ్ గారి డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. తన కళ్ళద్దులు పెట్టుకున్న అక్కడ ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ కానీ, అండ్ మెయిన్ వచ్చేసి మన హీరో కర్ర పట్టుకునే సీన్స్ కానీ, ఈ సీక్వెన్సెస్ అన్ని మన టీజర్లో బాగా కంబైన్ చేసుకొని చూపించారనమాట మన డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మనకి ఎక్సలెంట్గా ఉందన్నమాట. అంటే నైస్ వర్క్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు వచ్చి బ్యాక్గ్రౌండ్ అంటే పెద్ద కలికి అంటే టైప్లో కాదు కానీ టీజర్లో చూసినంత వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అన్నట్టు నాకు అనిపించింది అనమాట. అండ్ మెయిన్ అదర్ క్యారెక్టర్స్ భయ్య. అదర్ క్యారెక్టర్స్ కూడా బాగా బిల్డ్ చేశారు డైరెక్టర్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రతి ఒక్క అర్థం ఉండదన్నమాట. అంటే ఇప్పుడు మనకు తెలియదు కానీ ఒక మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేశారు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ టీజర్లో మనకు అంత పెద్దగా అర్థం కాదు కదా భయ్య. ఇంకా ట్రైలర్ వచ్చిన తర్వాత చూద్దాం. అండ్ ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా మనకు సెప్టెంబర్లో పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ ఓజీతో పాటు మనకి పోటీకి వస్తుంది అండ్ ఈ మూవీ అనమాట. అండ్ చూద్దాం. బట్ ఈ మూవీ మేబీ నాకు తెలిసినంత వరకు మళ్ళీ డేట్ అయితే మనకైతే మార్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ టైంలో చాలా మూవీస్ అయితే మనకి రిలీజ్లో పెట్టుకున్నారనమాట. మేబీ మార్చచ్చు చూద్దాం. మాకైతే సెప్టెంబర్ 5వ తారీఖున అనేసి ఈ టీజర్ మనకి లాస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది ఈ సంవత్సరమే. అండ్ ఈ టీజర్ అయితే అద్భుతంగా ఎక్సలెంట్గా తీశారు భయ్య. అండ్ మెయిన్ డోకా లేనిది ఏంటంటే మెయిన్ మనకి విజువల్ సీన్స్ అయితే ఎక్సలెంట్ బుర్ర పాడు అయితే చేశారు డైరెక్టర్ గారు. నేను ఏగర్లీ వెయిటింగ్ ఈ టీజర్ గురించి. బట్ ఫైనల్లీ టీజర్ వచ్చింది, నాకైతే నచ్చింది. ఇంకా ఎవరైతే చూడలేదు టీజర్ అయితే యూట్యూబ్లో అయితే మనకి ప్రస్తుతానికి అయితే పెట్టారనమాట. వెళ్ళి చూసేయండి, ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని ఆ ఫర్దర్ వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు కొంతమంది. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్. అండ్ ఇంకోటి వచ్చేసి లైక్స్ కూడా కొట్టట్లేదు, కొంచెం లైక్స్ కూడా కొట్టేసి. అండ్ ఇంకా ఎవరైనా మనకు ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి భయ్య. మరింత ఇన్ఫర్మేషన్ అయితే మా ఛానల్ నుంచి మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్క మూవీ అయితే మేము వెళ్ళి చూడడం అయితే జరుగుతుంది. జెన్యూన్గా మేమైతే రివ్యూ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్లీజ్ ఆన్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.